హాయ్ స్టూడెంట్స్, 11th వీడియోలో ఫస్ట్ 10 వీడియోస్ కూడా ఫంక్షన్ చాప్టర్ సంబంధించింది. 11th వీడియో నుంచి సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించింది. తెలుగులో అయితే గణితానుగమనం అని చెప్తారు. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఒక ఎస్సే వస్తుంది, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఏ పేపర్ కానివ్వండి, బి పేపర్ కానివ్వండి, ఈ 4 పేపర్స్లోని కూడా ఈజీగా ఉండే టాపిక్ ఏమైనా ఉంది అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. తర్వాత మ్యాట్రిసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఈజీగా మార్క్స్ తెచ్చిపెట్టే చాప్టర్ ఇదే. ఒకే మోడల్లో ఉంటుంది ఇంచుమించుగా. ఒకే మోడల్ అంటే ఎగ్జాక్ట్ అని కాదు, కానీ కాస్త చిన్న చిన్న చేంజెస్తో మోడల్స్ అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. 7 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన బట్టి పెట్టవలసిన అవసరం అనేది దీంట్లో ఉండదు. చాలా ఈజీగా తెలుస్తుంది మీకు. ఏంటి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే? మనం చిన్నప్పటి నుంచి చాలా ఫార్ములాస్ మనకి తెలియకుండా వాడేస్తూ ఉంటారు. అందులో జనరల్గా వాడే ఫార్ములా ఏంటంటే 1+2+3 అండ్ సో ఆన్ n ఈక్వల్ టు. ఏంటిది? ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్. ఇది మొదటి n సహజ సంఖ్యల యొక్క యాడ్ కదమ్మా, దాన్ని ఏమంటాం మనం? సంకలనం. మొదటి n సహజ సంఖ్యల యొక్క సంకలనం. మొదటి n సహజ సంఖ్యల్ని మనం యాడ్ చేస్తున్నాం అక్కడ. సో ఇంగ్లీష్లో అయితే ఎడిషన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. దీనికి ఆన్సర్ ఏం చెప్పేస్తారు? n × n+1/2 అని చెప్పేస్తారు. కరెక్టే. అంటే ప్రతిసారి కూడా ఫస్ట్ 58 నెంబర్స్ని యాడ్ చేయమన్నాడు అనుకోండి, అంటే 1+2+3+ అండ్ సో ఆన్ 57+58 యాడ్ చేయమన్నాడు అనుకోండి, కష్టం కదా. ఖాళీగా ఉంటే చేయొచ్చులేండి. ఖాళీగా ఉంటే 58, 158, 550 కూడా చేయొచ్చు. బట్ మనకి క్విక్గా ఆన్సర్ రావాలి. ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నాం మనం, ఏదో చేయవలసి వస్తుంది, ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ కావాలి. అటువంటప్పుడు ఈ మెథడ్కి వెళ్ళరు, LHS మెథడ్కి వెళ్ళరు. RHSలో ఉన్నటువంటి ఫార్ములాను వాడతారు. ఏంటి ఆ ఫార్ములా? n × n+1/2 కదమ్మా. అంటే n ప్లేస్లో 58 రాయి, ఇక్కడ n ప్లేస్లో 58 రాయి, వాల్యూ కాలిక్యులేట్ చేయి. మీకు టోటల్ 58 నెంబర్స్ యొక్క సమ్మేషన్ అనేది వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్మేషన్ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఆ ఫార్ములా మీరు వాడుకుంటాం తెలుసు, బట్ ఆ ఫార్ములా కరెక్టా కదా? ఫార్ములా కరెక్టా కదా? నేను కాసేపునాక వచ్చి ఇది 2n కాదమ్మా, తప్పు చెప్పాను, మీది n-1 కరెక్టు అంటాను. నేను n × n-1 కరెక్ట్ అంటాను. అప్పుడు మీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ముందేమో n × n+1/2 చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? n × n+1/2 చెప్పాడు. ఇప్పుడేమో n × n-1/2 చెప్పాడు. మరి ఎలా? ఏది కరెక్ట్? అసలు ఈ ఫార్ములా LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తే ఇదే వస్తుందా లేదా పైది వస్తుందా? అటువంటి క్లారిఫికేషన్ గురించి ఈడు మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడతాం మనం. నువ్వు ఒక ఫార్ములా రాసావు, ఒక ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు మరొక ఎక్స్ప్రెషన్ రాసావు, అవి రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా అని వెరిఫై చేయాలనుకోండి, అప్పుడు ఇండక్షన్ ప్రకారం చేస్తారు. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఎలా చేస్తారు? దీంట్లో మీకు 3 స్టెప్స్ ఉంటాయి. సెకండ్, థర్డ్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటేనమ్మా, n = 1 రాస్తారు. n = 1 అంటే ఫస్ట్ టర్మ్ మాత్రం చెక్ చేస్తారు. n = 1 రాస్తారు, LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు, ఒక ఆన్సర్ వస్తుంది, ఉంచండి అలా. n = 1 RHSలో కూడా రాయండి. n = 1 RHSలో కూడా రాస్తారు, ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే ఫస్ట్ టర్మ్కి n = 1కి ఏం జరగాలి? ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి. స్టేట్మెంట్ని మనం P(n) అని తీసుకుంటారు. P(n). ఫస్ట్ P(1) ట్రూ అవ్వాలి. అంటే n = 1 అని చెప్తున్నాను కదమ్మా, P(1) ట్రూ అవ్వాలి. తర్వాత ఏంటి? n = kకి ఇది ట్రూ అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకుంటారు. ఎజ్యూమ్ చేసుకుంటాం అంటే తీసేసుకుంటాం, మనం అనుకుంటాము అని, తీసేసుకుంటాము అని. ఏంటి ఎజ్యూమ్ చేసుకుంటారు? ఇక్కడ k వాల్యూ ఏంటి? k వాల్యూ 1 కానీ అంతకంటే పెద్దది ఏ నెంబర్ అయినా పర్వాలేదు. 1 ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. అంతకంటే పెద్ద నెంబర్ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏదో ఒక నెంబర్, అర్థమవుతుందమ్మా, ఏ నెంబర్ అయినా పర్వాలేదు, ఎజ్యూమ్ చేసుకుంటారు. ఏం ఎజ్యూమ్ చేసుకున్నారు? P(k) కూడా ఇది జరుగుతుంది అని, LHS = RHS అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకుంటారు. సెకండ్ స్టెప్ అయింది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే n = k+1 తీసుకుంటాం.
అప్పుడు మీరు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్ కూడా నువ్వే ప్రూవ్ చేస్తావు, థర్డ్ స్టెప్ కూడా నువ్వే ప్రూవ్ చేస్తావు. మధ్యలో ఉన్నటువంటి సెకండ్ స్టెప్ని మాత్రం ఎజ్యూమ్ చేసుకుంటారు. ఆ ఎజ్యూమ్షన్ ఉపయోగించుకొని థర్డ్ స్టెప్ని మనం ప్రూవ్ చేస్తారు. ఎజ్యూమ్షన్ వాడుకొని థర్డ్ స్టెప్ని ప్రూవ్ చేస్తారు. ఎజ్యూమ్షన్ ఇది మర్చిపోవద్దు. సో n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేశారు, n ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్ చేసుకున్నాం, n ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా ప్రూవ్ చేయగలిగితే, చేయలేకపోతే ఇంక మనం ఏం వదిలేయడమే. ఇంకా చేయగలిగితే అప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనే ఈ స్టేట్మెంట్ ప్రతి ఎన్కి కూడా ట్రూ అవుతుంది. ప్రతి ఎన్కి అంటే n ఈక్వల్ టు 500 రాయొచ్చా? 500 కాకపోతే 9 lakhs రాసుకో. నువ్వు ఏ నెంబర్ రాసినా, ఇంటీజర్ ఏది నేచురల్ నెంబర్ ఏది రాసినా కూడా ఈ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. నేచురల్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాను, సహజ సంఖ్యలే. నువ్వు నెగిటివ్ నెంబర్స్ అయితే తీసుకుంటానంటే నెగిటివ్ నెంబర్స్ మీద కూడా ఇండక్షన్ చెప్పొచ్చు, అది మనకి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్లో ఉండదు. అర్థమవుతుందమ్మా? మన వరకు అయితే మన ఇంటీజర్స్ మీదే చెప్తారు కాబట్టి n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. నేచురల్ నెంబర్స్ మీదే చెప్తాను. మరలా చెప్తాను. వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది, మధ్యలో ఈక్వల్ టు ఉంటుంది, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ P ఆఫ్ n అని తీసేసుకోండి. ఏం ప్రూవ్ చేయాలి? నువ్వు n ప్లేస్లో ఎంత రాసినా, ఏ నెంబర్ రాసినా, ఏ పాజిటివ్ ఇంటీజర్ రాసినా, లేదా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ నేచురల్ నెంబర్ రాసినా, ఏ నీకు తెలిసిన ఏ నెంబర్ రాసినా కూడా, అది కూడా నేచురల్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలి. ప్రాసెస్ ఏంటి? n ఈక్వల్ టు 1 తీసుకుంటావు అంటే P ఆఫ్ 1 గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ విడిగా కాలిక్యులేట్ చేయి, ఆర్హెచ్ఎస్ వాల్యూ విడిగా కాలిక్యులేట్ చేస్తాం, రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. ఈక్వల్ అయిపోతే ఫస్ట్ స్టెప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. n ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్ చేసుకోండి. n నుంచి మీరు k రాస్తారు, అది జరుగుతుంది అని ఎజ్యూమ్ చేసుకుంటారు. n ఈక్వల్ టు k ప్లస్ 1కి మరలా ఎల్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం, ఆర్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు, రెండు ఈక్వల్ అవ్వాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. అది ప్రూవ్ చేసే ఆ ప్రాసెస్లో పైన ఉన్నటువంటి n ఈక్వల్ టు కేని కూడా ఎజ్యూమ్ చేసుకున్న n ఈక్వల్ టు కే కండిషన్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసేసుకుంటే ఎందుకు ఎజ్యూమ్ చేసుకుంటారు? ఈ కండిషన్లో ఇది ప్రూవ్ చేసే ఈ ప్రాసెస్లో వీడిని వాడుకుంటాం మనం. n ఈక్వల్ టు 1 ప్రూవ్ చేస్తారు, n ఈక్వల్ టు కే ఎజ్యూమ్ చేసుకుంటారు, n ఈక్వల్ టు కే ప్లస్ 1 ప్రూవ్ చేయటంలో ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్న n ఈక్వల్ టు కేకి సంబంధించిన స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చెప్తే అప్పుడు ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ అని ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అని ఇండక్షన్ ప్రకారం చెప్తాము. ఇండక్షన్ మీనింగ్ అది. ప్రాబ్లం ఒకటి చేద్దాం. ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే, యూస్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పిందే చెప్పేస్తున్నాను. అలా ఇచ్చారు. ఫార్ములా మనకు తెలిసిందే. అసలు ఫార్ములా కరెక్టా కాదా? ఏ వాల్యూ రాసినా కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందా? ఏ వాల్యూ అంటే స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ అని ఏ నేచురల్ నెంబర్ రాసినా కూడా ఇది జరుగుతుందా అని వాడు అడుగుతున్నట్టు. జరుగుతుంది అని ప్రూవ్ చేయండి. దేన్ని ఉపయోగించుకుని? ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే ఒక ప్రాసెస్ను ఉపయోగించుకుని ఈ వాల్యూ ఏ నెంబర్కైనా కూడా జరుగుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి, ఈజీగా ఉంటుందమ్మా. ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? గివెన్ స్టేట్మెంట్. ఏమిచ్చాడమ్మా? దాన్ని ఎప్పుడు కూడా P ఆఫ్ n అని తీసుకుంటున్నాను. P ఆఫ్ n అని. ఇంక ప్రతిసారి P ఆఫ్ n అంటే సరిపోతుంది, ఇదంతా మనం రాయనవసరం లేదు. ఏంటి P ఆఫ్ n అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఇది ఇచ్చిన స్టేట్మెంట్. మీకు ఏం చెప్పాను? 3 స్టెప్స్ ఉంటాయని కదమ్మా. ఫస్ట్ స్టెప్ ఏం ప్రూవ్ చేయాలి? వి షో దట్ P ఆఫ్ 1 ఈజ్ ట్రూ. P
P(1) అనేది అంటే n ప్లేస్లో 1 రాస్తే LHS ఈక్వల్ టు RHS అవుతుంది అని నువ్వు ప్రూవ్ చేయాలి. వీ షో దట్ మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి LHS కాలిక్యులేట్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు చూడమ్మా, n ఈక్వల్ టు 10 అంటే 10 టర్మ్స్ ఉన్నట్టు, అంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 10 ఉన్నట్టు. n ఈక్వల్ టు 5 అంటే 5 టర్మ్స్ ఉన్నట్టు. n ఈక్వల్ టు 3 అంటే 3 టర్మ్స్ ఉన్నట్టు. n ఈక్వల్ టు 2 అంటే 2 టర్మ్స్ ఉన్నట్టు. n ఈక్వల్ టు 1 అంటే ఒక్క టర్మే ఉంటుంది, ఫస్ట్ టర్మ్ ఒక్కటే ఉంటుంది, అంటే డైరెక్ట్గా 1 మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ 2 తీసుకుని ఉంటే ఇక్కడ నువ్వు 1 + 2 రాసి ఉండేవాడివి. 3 తీసుకుని ఉంటే 1 + 2 + 3 రాసి ఉండేవాడివి. ఇక్కడ 1 చాలు కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాలా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఇక్కడ ఇన్ కేస్ ఫస్ట్ టర్మ్ ఒక 10 ఉంటే నువ్వు 10 రాసి ఉండేవాడు, ఫస్ట్ టర్మ్ రాయాలి ఇక్కడ. తర్వాత RHS చూడండి. RHS ఈక్వల్ టు n ఉన్న చోట 1 రాస్తే 1 × 1 + 1/2 ఈక్వల్ టు 1 × 1 + 1 × 2 కదమ్మా, 1 × 2 2/2 ఈక్వల్ టు 1. సరిపోయింది కదా. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే P(1) అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. దట్ ఇంప్లైస్ P(1) ఈజ్ ట్రూ. తర్వాత ఏం చెప్పాను, n ఈక్వల్ టు Kకి ఎజ్యూమ్ చేసేసుకోండి. ఇది జరుగుతుంది, LHS ఈక్వల్ టు RHS అవుతుంది అని ఎజ్యూమ్ చేసుకోండి. అదే రాస్తున్నాను. సెకండ్ బిట్ చూడండి. ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్, ఏంటి స్టేట్మెంట్, P(n) కదా. స్టేట్మెంట్ అంటే P(n) ఈజ్ ట్రూ ఏంటి, ఫర్ n ఈక్వల్ టు K గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు Kకి ఎజ్యూమ్ చేసేసుకుంటున్నాను. అంటే అర్థం ఏంటి, స్టేట్మెంట్ క్లారిటీగా ఉండకపోవచ్చు మీకు, దాని అర్థం కూడా రాస్తున్నాను. దట్ ఈజ్ n ఉన్న చోట K రాయి, 1 + 2 + 3 + పైన చెక్ చేసుకోండి. అక్కడ K ఉన్న చోట n రాశాను. RHS కూడా n ఉన్న చోట K రాశాను. RHS కూడా అంతేనమ్మా, n ఉన్న చోట K రాస్తున్నాను, K + 1/2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది సెకండ్ స్టెప్. అసలు ఇంతవరకు మనం ఏం చేస్తాం, n ఈక్వల్ టు 1 రాస్తే ఫస్ట్ టర్మ్ వచ్చింది, n ఈక్వల్ టు 1 రాశారు, రెండు ఈజీగానే ఈక్వల్ అయిపోతాయి. మనం పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ కూడా చేయకుండానే చూడగానే తెలిసిపోతుంది, రెండు ఈక్వల్ అయిపోయాయి. n ఉన్న చోట K రాసుకోమని చెప్తున్నాడు. ఎజ్యూమ్ చేసుకోండి ఇది జరుగుతుంది అని తీసేసుకోమని చెప్తున్నాడు. ఇది కూడా తీసేసుకుని, ఇందులో కాలిక్యులేషన్ కూడా ఏమీ లేదు. థర్డ్ బిట్ చూడండి. కొంచెం కాలిక్యులేషన్ మీకు ఆ 7 మార్క్స్ కూడా ఇచ్చేది థర్డ్ బిట్ గురించి ఇస్తాడు. థర్డ్ బిట్ ఏంటి, దీన్ని కంటిన్యూషన్. థర్డ్ బిట్ అని కూడా అనకూడదు. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, 3 పార్ట్స్ కింద చెప్తాను నేను ప్రాబ్లం. సో ఫన్ బిట్స్ కింద అనుకోండి, ఇది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అనుకోండి. థర్డ్ ఏంటి అంటే, నౌ వి షో దట్ the statement is true for n equal to K plus 1. n equal to K plus 1కి n equal to K plus 1కి స్టేట్మెంట్ ఏంటి, P(n) కదమ్మా. స్టేట్మెంట్ ఏంటి, P(n). ఏమని చూపించాలి, ట్రూ అవుతుంది, LHS ఈక్వల్ టు RHS అవుతుంది అని ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. నా LHS ఈక్వల్ టు, LHS అంటే వీడేగా, n ప్లేస్లో మీరు K + 1 రాయాలి, మర్చిపోవద్దు. అంటే ఏం రాస్తున్నాను, 1 + 2 + 3 + అండ్ సో ఆన్ K + 1. 3కి ముందు 2 ఉన్నట్టుగా, 2కి ముందు 1 ఉన్నట్టుగా, 4కి ముందు 3 ఉన్నట్టుగా K + 1కి ముందు K అనేది ఉంటుంది కదమ్మా. కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీగా ఉండడానికి బ్రాకెట్ కూడా పెట్టాను. K + 1 తీసుకున్నాను n ప్లేస్లో, దానికి ముందు K ఉంటుంది. అవసరమైతే దానికి ముందు కూడా నువ్వు రాసుకో, K - 1 ఉంటుంది. సో నీకు ఈక్వల్ టు ఏం రావాలి, RHS రావాలి. ఈక్వేషన్ 1లో నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఇన్ఫర్మేషన్ ఇది, 1 + 2 + 3 అండ్ సో ఆన్ K కనపడగానే K × K + 1/2 రాసేసుకోవచ్చు. అదే రాస్తున్నాను. ఈక్వల్ టు K × K + 1/2 ప్లస్ ఈ వాల్యూ మాత్రమే. చివర ఎవరున్నారు, K + 1 ఉంది. ఎక్కడి నుంచి రాశారు, ఫ్రమ్ 1. ఈక్వేషన్ 1 నుంచి రాసుకున్నారు.
ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తున్నాను. ఈక్వల్ టు కే ప్లస్ 1 2తో మల్టిప్లై చేయాలి కదమ్మా. 2k ప్లస్ 2/2 అంతేనా? కే సరిపోయింది. కే ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ 2 ఈక్వల్ టు కే ఇంటూ కే ప్లస్ 1. యాక్చువల్గా ఇలా రాయడం కూడా అనవసరం, 2నే రాసేద్దాంలేండి, మళ్ళీ మనకి స్టెప్ వేస్ట్ అయిపోతుంది. ఎల్సిఎం కాబట్టి 2 ఇంటూ కే ప్లస్ 1. ఇప్పుడు రెండిట్లోంచి కూడా ఏం కామన్ వస్తుంది? కే ప్లస్ 1 కామన్ వస్తుందిగా. ఇక్కడ కే ప్లస్ 1 ఉంది, ఇక్కడ కూడా కే ప్లస్ 1 ఉంది. కే ప్లస్ 1 కామన్ తెస్తే ఇక్కడ కే ఉందమ్మా, ఇక్కడ ఏముంది? 2 ఉంది బై 2 సరిపోతుంది. చూడండి, కే ప్లస్ 1 కామన్ తీసాను, ఫస్ట్ టర్మ్లో కే వచ్చింది, ఇక్కడ వచ్చేటప్పటికి 2 వచ్చింది. కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ కూడా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చింది. మరి ప్లస్ 1 ఉండిపోయింది కదా. మీకు కొంచెం డౌట్గా ఉంటే దీన్ని ఎలా రాస్తున్నానంటే కే ప్లస్ 1, కే ప్లస్ 2ని ఎలా రాస్తున్నానంటే కే ప్లస్ 1 ప్లస్ 1గా రాస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1, ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 సరిపోయింది, బై 2 కూడా సరిపోయింది. అంటే ఏం వచ్చేసింది? ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుని స్టార్ట్ చేసావు, బట్ ఇక్కడ ఈక్వేషన్ 1 ఖచ్చితంగా వాడతావు, అది లేకుండా రాదు. ఆర్హెచ్ఎస్ కూడా వచ్చేసింది. అంటే ఎన్ ప్లేస్లో నువ్వు కే ప్లస్ 1 తీసుకున్నా కూడా నువ్వు ప్రూవ్ చేయగలిగావు. దేర్ఫోర్ పి ఆఫ్ ఏంటది? కే ప్లస్ 1 కదమ్మా, నువ్వు చెప్తా. ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 చెప్పావు, ఈజ్ ట్రూ. అంటే ఫస్ట్ ఇది ట్రూ అని చెప్పామమ్మా, సెకండ్ది ఎజ్యూమ్ చేసుకున్నాం, థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మరలా ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ట్రూ అని చెప్పేసా. దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి? స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. దేనికి? ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అన్ని ఎలిమెంట్స్కి కూడా అవుతుంది. నువ్వు ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా కూడా ఇలా చేయొచ్చు. దట్ ఈజ్ అని చెప్పేసి చివరిలో ఒకసారి స్టేట్మెంట్ రాస్తారు. అంటే ఇదే, ఇక్కడి నుంచి ఈ పార్ట్ రాస్తారు. అంటే నాకు ఇక్కడ ప్లేస్ రేఖ రాయట్లేదు. చివరిలో ఏం రాస్తాం? 1 + 2 + 3 and so on n ఈక్వల్ టు n ఇంటూ n + 1/2 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అంటే ఇది కూడా రాస్తారు ప్రక్కన. మనం ఇక్కడ రాసేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు, కింద మాత్రం ఈ స్టేట్మెంట్ మరలా రాస్తాం. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను, కష్టంగా ఏమి ఉండదు. వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ప్రాబ్లం కాబట్టి ఈజీగా ఉన్న ప్రాబ్లమే తీసుకోవాలి కదా. అదే బేసిక్ ప్రాబ్లమే తీసుకున్నాను నేను. 1 + 2 + 3 and so on n ఈక్వల్ టు n ఇంటూ n + 1/2. అంటే మరీ ఇంత ఈజీగా ఉండవు నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ బాగా ఈజీగా ఉంటాయి. బేసిక్ ప్రాబ్లమ్సే చెప్తున్నాను నేను. ఏంటిది? ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని పి ఆఫ్ ఎన్ అని తీసుకోండి. సో రాశారు, వాడు ఇచ్చిందే రాశారు. నేనేం చెప్తున్నాను? ఇండక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు 3 స్టెప్స్ కింద సెపరేట్ చేసి చెప్పాను. ఫస్ట్ బిట్ ఇలా రాశాను, సెకండ్ బిట్ ఇక్కడ, థర్డ్ బిట్ అక్కడ రాశాను. ఎగ్జామ్లో కూడా అలానే రాయండి. ఏంటి? వీ షో దట్ పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఇప్పుడు పి ఆఫ్ 1 అనేది ట్రూ అని చెప్దాం. పి ఆఫ్ 1 ఏంటి అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 రాసేస్తావు కదా, అంటే n ఈక్వల్ టు 1 తీసుకున్నామని. ఇక్కడ n ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేయి. 1 కాబట్టి ఫస్ట్ టర్మే రాస్తావు. ఆర్హెచ్ఎస్ వాల్యూ n ఈక్వల్ టు 1 రాస్తే 1 ఇంటూ 1 + 1 కదమ్మా, అంటే 1 ఇంటూ 2, 2/2 ఈక్వల్ టు 1. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. దట్ మీన్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. పి ఆఫ్ 1 అనేది ట్రూ అయిపోయింది. ఫస్ట్ క్లియర్. ఏమైనా నిజం చేసుకున్నాం? n ఈక్వల్ టు కే తీసుకో. ఇక్కడ కే వాల్యూ ఏంటి? 1 కంటే పెద్ద నెంబర్ ఏదైనా పర్వాలేదు, 1 కూడా కావచ్చు. 1 ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం కాబట్టి జనరల్గా 1 తీసుకోమను. 1 కంటే పెద్ద నెంబరే తీసుకుంటారు. 1కి ఎలాగో జరిగింది కాబట్టి. సో నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, n ఈక్వల్ టు కే తీసుకో. కే తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది అని నువ్వు ఎజ్యూమ్ చేసేసుకో. ఎజ్యూమ్షన్ పార్ట్. థర్డ్ పార్ట్ వెరిఫికేషన్, ప్రూవ్ చేయవలసిన పార్ట్. నౌ హ్యావ్ టు షో దట్ ద స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n ఈక్వల్ టు కే ప్లస్ 1. ఫర్ ఆల్ కాదు, ఫర్ n ఈక్వల్ టు కే ప్లస్ 1. అంటే ఎగ్జాక్ట్గా n ఈక్వల్ టు కే ప్లస్ 1 తీసుకుని అప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందని ప్రూవ్ చేస్తే ఈ ప్రాబ్లం అయిపోయినట్టే.
ఏంటి LHS? n ఉన్న చోట k+1 రాయి. మనకి తెలుసు 2కి ముందు 1 ఉంది, 3కి ముందు 2 ఉంది, 4కి ముందు కూడా 3 ఉంటుంది, 10కి ముందు ఖచ్చితంగా 9 ఉంటుంది అని. అలానే చివరి ఉన్నటువంటి k+1కి ముందు k ఉంటుందని తెలుసు కాబట్టి అది కూడా రాశారు. అంటే అటు నుంచి కూడా స్టెప్ రాశారు అంతే అడిషనల్గా. ఫస్ట్ ఉన్నటువంటి ఈ టర్మ్స్ అన్నీ కూడా చూడండి, ఈక్వేషన్ 1లో ఉన్నటువంటి LHS కాన్సెప్టే. దీని వాల్యూ ఏమవుతుంది? k × k+1/2 అవుతుంది. k × k+1/2 రాసేసారు. 2 LCM అవుతుంది. రెండు చోట్ల కూడా k+1 కామన్ తెస్తే ఫస్ట్ టర్మ్లోంచి k, సెకండ్ టర్మ్లోంచి 2 కామన్ వచ్చింది, k+2 అయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాయొచ్చు, మీకు అర్థం కాదేమో అని అనుకుని ఇంకో స్టేట్మెంట్ రాశాను, ఇంకో స్టెప్ వేశాను. k+1 ప్లస్ k+2ని ఎట్లా రాశానంటే k+1 రాశాను. అంటే నాకు స్పెసిఫిక్గా k+1 కనిపిస్తుంది. k+1 n ప్లేస్లో k+1 వచ్చింది. ఇక్కడ కూడా n ప్లేస్లో k+1 +1 సరిపోయింది, /2 సరిపోయింది. అంటే ఎలా కనిపిస్తుంది? RHS లానే కనిపిస్తుంది. n ప్లేస్లో ఎంత వచ్చింది? k+1 వచ్చింది. మనకు కావాల్సింది కూడా అదే, n ప్లేస్లో k+1 రావాలి. సో RHS వచ్చేసింది. LHS = RHS అయింది కాబట్టి k+1 కూడా ట్రూ అయింది. P of k+1 ఈజ్ ఆల్సో ట్రూ. ఇండక్షన్ ఏం చెప్తుంది? 1కి ప్రూవ్ చేసినప్పుడు కేకి ఎజ్యూమ్ చేసుకుని k+1 కూడా నువ్వు చెప్పగలిగితే నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా, ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా, లేదా ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా ఇది జరుగుతుంది, ఈ కండిషన్ జరుగుతుంది అని కంక్లూజన్లో రాస్తారు మీరు. చివరిలో మాత్రం స్టేట్మెంట్లో ఈ వాల్యూ మాత్రం, ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ వచ్చింది కదమ్మా, ఈ వాల్యూ మొత్తం రాసి n బిలాంగ్స్ టు క్యాపిటల్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇటువంటి. ఇటువంటిది మరొకటి చెప్తున్నాను. 1² + 2² + 3² + n² ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. అది ఏమవుతుంది? n × n+1/2n+1/6 ఫార్ములా. అది కరెక్టా కాదా అని వెరిఫికేషన్ చేస్తారు. ఇది ఏంటి? మీరు ఒక 10 నెంబర్స్ తీసుకున్నారనుకోండి, 10 నెంబర్స్ని స్క్వేర్ చేసేస్తున్నాను. 1², 2², 3², 4² అప్ టు 10². వాటిని సమ్మేషన్ చేసేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను, సంకలనం చేస్తున్నాను, కలుపుతున్నాను. మీరు అలానే అనుకోండి. కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? ఒక 10 నెంబర్స్ అంటే మనం చేయగలం, ఒక 20 నెంబర్స్ అంటే చేయగలం. ఒక 10,000 నెంబర్స్ ఇచ్చాడనుకోండి, సాయంత్రం అయిపోద్ది. ఒక 10 lakhs నెంబర్స్ ఇచ్చాడనుకోండి, ఒక 1 year అయిపోతుంది, పోనీ ఒక 1 month అయిపోతుంది. లేదు 10,000 crores ఇచ్చాడనుకోండి, ఇంక చాలు, ఇంక మన జీవితం అయిపోతుంది. అటువంటి అప్పుడు ఈ ఫార్ములా వాడతారు. 1² + 2² + 3² అండ్ సో ఆన్ n² అన్నా సింపుల్గా n ప్లేస్లో 4 రాశారనుకోండి, 1² + 2² + 3² + 4² వాల్యూ వస్తుంది. n ప్లేస్లో 10 రాయొచ్చు, 20 రాయొచ్చు, 30 రాయొచ్చు, నీకు నచ్చిన నెంబర్ రాసుకో. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దేని ప్రకారం ప్రూవ్ చేస్తున్నాం? ఇది కరెక్టే. ఈ ఫార్ములాకి ప్రూఫ్ మనం ఎలా ఇస్తున్నాం? ఇండక్షన్ ప్రకారం ఇస్తున్నాం. సో చూడండి, వాడు సేమ్ ఇంత ముందులానే గివెన్ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాను? 1² + 2² 3² అండ్ సో ఆన్ n² = n × n+1 2n+1/6. ఏవి మార్పు స్టెప్స్? ఫస్ట్ స్టెప్ ఏంటి? వి షో దట్ P of 1 ఈజ్ ట్రూ. అంటే n ప్లేస్లో 1 రాయమని చెప్తున్నారు. చేద్దాం. LHS = మీకు లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, LHS అంటే LHSలో n = 1 అంటే ఫస్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది, అంటే 1² వాల్యూ 1 కదమ్మా, 1. మరి RHS = రాయి అక్కడ కూడా n ప్లేస్లో 1 రాస్తే 1, 1 + 1 2, n ప్లేస్లో 1 రాస్తే 2 × 1 2 + 1 3/6 = 1 × 2 × 3 6 కదమ్మా, 6/6 = 1 వచ్చేసింది. P of 1 ఈజ్ ట్రూ. అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? n = kకి మనం ఎజ్యూమ్ చేసుకుంటారు. అంటే n ఉన్న చోట k రాస్తున్నానమ్మా, అంటే 1² + 2² + 3² అండ్ సో ఆన్ k² = RHS చూడండి, k ×
కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎప్పట్లోనే ఈక్వేషన్ 1ని తీసుకున్నాం. సో అది మనం ఎజ్యూమ్ చేసుకున్నది. ఏం ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు కే ప్లస్ 1కే ప్రూవ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ దాని అర్థం కూడా రాస్తున్నాను. n ఉన్న చోట కే ప్లస్ 1 రాస్తున్నానమ్మా. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ కే ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు n ఉన్న చోట కే ప్లస్ 1 రావాలి. కే ప్లస్ 1, కే ప్లస్ 2, n ఉన్న చోట 2k ప్లస్ 1 ప్లస్ 1 బై 6. ఇంతే ప్రూవ్ చేయవలసింది. మరలా ఇది డైరెక్ట్గా రాస్తాను ఏంటని అనుకోకుండా అది ప్రూవ్ చేయాలి అని చెప్తున్నాను. దట్ ఈజ్ అని చెప్తున్నాను కదా, ఇది ప్రూవ్ చేయాలి. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. మీరు ఇంకా క్లియర్గా రాసుకోవచ్చు అమ్మ. ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు కే ప్లస్ 1, కే ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే 2k ప్లస్ 2 ఇంటూ కదమ్మా ఇది 3 అవుతుంది బై 6. రెండు ఒకటే. LHS ఈక్వల్ టు RHS అని చెప్తే సరిపోతుంది. మనం ప్రూవ్ చేయవలసింది అది. ప్రూవ్ చేయవలసింది అది. సరే చూడండి, LHS ఈక్వల్ టు ఫస్ట్ ఇదే కదమ్మా LHS అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ కే ప్లస్ 1 స్క్వేర్. అదేంటి దూరంగా రాసాం? ఆ నెంబర్ అంటే చిరాకేం కాదు నాకు. ఇంతకుముందు లాజిక్కే 3కి ముందు 2 వచ్చినట్టు, అంటే 3 స్క్వేర్కి ముందు 2 స్క్వేర్ వచ్చినట్టు, 2కి ముందు 1 వచ్చినట్టు, 2 స్క్వేర్కి ముందు 1 స్క్వేర్ వచ్చినట్టు, కే ప్లస్ 1 స్క్వేర్కి ముందు కే స్క్వేర్ వస్తుంది. ఆ టర్మ్ మాత్రం ఎప్పుడు రాస్తాం మనం. కానీ ఈ ఫస్ట్ కే ఉన్నాయి చూసారా, ఫస్ట్ కే అవి ఈక్వేషన్ 1లో రెడీగా ఉంటుంది మన దగ్గర. ఈ వాల్యూ తీసుకొచ్చి రీప్లేస్ అయ్యండి. అంటే ఏం రాయొచ్చు? దట్ ఈక్వల్ టు వాల్యూ ఇక్కడ ఏముంది? కే ప్లస్ 1 2k ప్లస్ 1 బై 6 ప్లస్ ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదమ్మా కే ప్లస్ 1 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయడమే. సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తే సరిపోతుంది. 6 LCM అవుతుంది కదమ్మా. కే ప్లస్ 1 2k ప్లస్ 1 6 కదమ్మా. 6 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 6. ఏం కామన్ వస్తాయి చూడండి, రెండు చోట్ల కూడా కే ప్లస్ 1 ఉంది కదా. కే ప్లస్ 1 ముందు కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే ఇక్కడ కే ఉంటుంది, ఇక్కడమ్మా 2k ప్లస్ 1 ఉంటుంది ప్లస్ 6 ఇంటూ ఇక్కడ కే ప్లస్ 1 బై 6. చూడండి ఇక్కడ కే ప్లస్ 1 స్క్వేర్లో కే ప్లస్ 1 కామన్ తీసి బయట రాసేసాను. ఇంక మిగిలింది అది ఈక్వల్ టు కే ప్లస్ 1 ఇంటూ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? ఇది 2k స్క్వేర్ ప్లస్ మల్టిప్లై చేసేస్తున్నానమ్మా కే ప్లస్ 6k ప్లస్ 6 బై 6 ఈక్వల్ టు కే ప్లస్ 1 2k స్క్వేర్ ప్లస్ కే ప్లస్ 6k కదమ్మా 7k ప్లస్ 6 బై 6. దీనికి ఫ్యాక్టర్స్ కన్నా స్ప్లిట్ చేయాలి. ప్రక్కన చేస్తున్నాను చూడండి, రఫ్లో చేస్తున్నాను ఇలా. ఏంటి ఫ్యాక్టర్స్? 2k స్క్వేర్ మనకున్న వాల్యూ 2k స్క్వేర్ ప్లస్ 7k ప్లస్ 6 కూడా ఉంది కదమ్మా 6. దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 6. చూసుకోండి ఇక్కడ 3 ప్లస్ 4 7 సరిపోయింది, 3 ఇంటూ 4 12 కూడా సరిపోయింది. ఈక్వల్ టు కే కామన్ తీస్తున్నానమ్మా. ఇక్కడ 2k ప్లస్ 3 ఉంటుంది, ఇక్కడ 2 కామన్ తీస్తున్నాను 2k ప్లస్ 3 ఉంటుంది. ఈక్వల్ టు ఈ వాల్యూ 2k ప్లస్ 3 ఇంటూ కే ప్లస్ 2. ఇక్కడ ఉన్న చోట ఈ వాల్యూ రాసేస్తున్నాను. ఈక్వల్ టు కే ప్లస్ 1. చూడండి ఈ రెండిట్లో ఏది ముందు రాసినా పర్వాలేదు కదా. కే ప్లస్ 2 తర్వాత 2k ప్లస్ 3 బై 6 సరిపోయింది. RHS వచ్చేసిందా? కే ప్లస్ 1 కే ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6 వచ్చేసింది ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది. అంటే ఇంత ముందు ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఇది కాస్త కాలిక్యులేషన్ ఎక్కువగా ఉంది తప్పించి ఈజీగానే ఉంటుంది.
నువ్వేం చేసినా కూడా నీ లాజిక్ ఏంటి, ఇక్కడ ఈక్వేషన్ 1ని తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తావు. ఇక్కడ ఫ్రమ్ 1 అని కూడా రాయాలి. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రమ్ 1 అని రాస్తారు. మీరు ఫ్రమ్ 1 అని రాస్తాము, ఈక్వేషన్ 1ని వాడేస్తాం మనం. సో ఏం చేసావు, ఇక్కడ కూడా n = 1 తీసుకున్నాం, LHS = RHS అని ప్రూవ్ చేస్తావు. తర్వాత n = kకి ఎజ్యూమ్ చేసుకున్నాం, ఇది జరుగుతుంది అని తీసేసుకున్నాం. n = k+1కి మనం ప్రూవ్ చేయాలి. నౌ వీ హ్యావ్ టు షో దట్ అని రాస్తారు. మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అని రాస్తాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, LHS = RHS ప్రూవ్ చేయాలి. అవి రాసిన తర్వాత ఇది కొంచెం క్లమ్జీగా ఉంది కదమ్మా, దాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. 2k + 2 + 1 అంటే 3 రాస్తారు. అంటే ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేస్తే అయిపోయినట్టే ప్రాబ్లం. అదే తీసుకున్న LHS. ఎప్పుడు LHS తీసుకున్నా k+1కి ముందు స్టెప్ కూడా రాయండి. k టర్మ్ k వరకు రాస్తారు కదా, అది ఈక్వేషన్ 1లో రెడీగా ఉంటుంది నీ దగ్గర. తీసుకొచ్చి రీప్లేస్ చేస్తే, రీప్లేస్ చేసిన తర్వాత ఆ తర్వాత కాలిక్యులేషన్ మాత్రమే ఉంటుంది. కొత్తగా నువ్వు చేసేది ఏముండదు. సింప్లిఫై చేసుకున్నావు, 6 LCM కాలిక్యులేట్ చేసుకున్నావు, ఏవో కామన్ వస్తున్నాయి, కామన్ తీసిన తర్వాత ఒక ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రిక్ ఈక్వేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ప్రక్కన రఫ్లో చేస్తున్నాను నేను. ఇలా వచ్చింది దీంట్లో 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, k+2, 2k+3, అవి రెండు కూడా రాసేస్తాను. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది RHSలో ఉన్న వాల్యూ వచ్చింది, = RHS. ఏం రాస్తావు, దేర్ఫోర్ P of k+1 ఈజ్ ట్రూ అని రాసి బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n = k+1. k+1కి స్టేట్మెంట్ ట్రూ అయింది. అర్థమవుతుందమ్మా, k+1కి ట్రూ అయింది కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాస్తారు. చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పాను, మరలా చెప్తున్నాను. లాస్ట్ ఏం రాస్తారు, LHS = RHS వచ్చింది కాబట్టి P of k+1 ఈజ్ ట్రూ. దీని ముందు రాస్తాను కదమ్మా, అదే రాస్తారు. P of k ఇక్కడ రాస్తున్నాను చూడండి, P of k+1 ఈజ్ ట్రూ. దేర్ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. లాస్ట్ను దట్ ఈజ్ అని పెట్టి ఇది రాయమని చెప్పాను, ఉన్నదన్నట్టుగా రాయండి. ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాస్తారు. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి లాస్ట్లో. అలా ఫాలో అయ్యి చివరి కంక్లూజన్ రాయడానికి కూడా టోటల్ 7 మార్క్స్లో దానికి 1 మార్క్ ఉంటుంది. అందుకే అంత పట్టేట్టు చెప్తున్నాను. మీరు ఇలాగే స్టెప్స్ రాయాలి. k+1కి ట్రూ అయిపోయింది, నేను ప్రూవ్ చేస్తాను. ఇండక్షన్ ప్రకారం ప్రతి నెంబర్కి కూడా మనం చెప్పొచ్చు. అంటే ఏంటి, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ LHS = RHS అని చెప్పొచ్చు అని చెప్తారు. ఇంకోటి కూడా చేద్దాం ఇటువంటిది. థర్డ్ది ఏం చేద్దామంటే 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ n³ = n² × n + 1² / 4. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ n³ = n² × n + 1² / 4. ప్రూవ్ చేయవలసింది అది. సో ఎప్పట్లానే గివెన్ స్టేట్మెంట్ అని రాసి P of n కదా మనం రాస్తాం. P of n వాల్యూ 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ n³ = n² n + 1² / 4. ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఏం ప్రూవ్ చేయాలి, వి షో దట్ P of 1 ఈజ్ ట్రూ. అంటే n = 1 తీసుకుని LHS = RHS అని ప్రూవ్ చేయాలి. రాద్దాం. LHS ఏమవుతుందమ్మా, చెప్తున్నదే ఫస్ట్ టర్మే కదా వస్తుంది. అంటే 1³ = 1. మరి RHS విషయానికి వచ్చేటప్పటికి RHS సేమ్ n = 1 రాస్తే 1² 1 + 1² / 4. 1² అంటే 1 అమ్మ, 1 + 1 అంటే 2² కదా 4 / 4 వాల్యూ 1 వచ్చింది. దేర్ఫోర్ LHS
ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ పి ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఇది ట్రూ అయిపోయింది. క్లియర్? అదే బిట్ కదా. సెకండ్ చూడండి, దాంట్లో సెకండ్ పార్ట్ ఏంటి? అజ్యూమ్ దట్, ఏం అజ్యూమ్ చేసుకున్నాం? ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k, k గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు kకి స్టేట్మెంట్ కరెక్టే అని తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి? దట్ ఈజ్ చూడండి అమ్మ, అక్కడ n ప్లేస్లో మనకి k రాస్తాం. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ k క్యూబ్ ఈక్వల్ టు k స్క్వేర్, k ప్లస్ 1 స్క్వేర్ బై 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది సెకండ్. థర్డ్ ఏంటి? ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు షో దట్ ఏంటి? పి ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఇలా రాయొచ్చు. ముందు రాసినట్టుగా నౌ హ్యావ్ టు షో దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు కే ప్లస్ 1 అలా రాయొచ్చు. అంటే వేరే విధంగా కూడా చెప్తాను ఇంకా ఈజీగా. అంటే అర్థం ఏంటి? ఏం ప్రూవ్ చేయాలి? దట్ ఈజ్ ఎలా ఇచ్చేసి చూడండి అమ్మ, 1 క్యూబ్ ప్లస్ అంటే n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి. 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ k ప్లస్ 1 క్యూబ్ ఈక్వల్ టు n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లేస్లో రాశాను. తర్వాత k ప్లస్ 1 ప్లస్ 1 ఆల్రెడీ 1 ఉందమ్మా, ఇక్కడ ఒక 1 వస్తుంది. k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4. ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు, RHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తారు. రెండు ఈక్వల్ అని చెప్పినా పర్వాలేదు. LHS తీసుకొని RHS డైరెక్ట్గా వచ్చేసినా కూడా పర్వాలేదు. మొత్తం మీద n ఉన్నచాడు k ప్లస్ 1 రాసినా కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అని చెప్తే సరిపోతుంది. దీని కంటిన్యూషన్ చూడండి. నౌ LHS ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఉన్నది. LHS అంటే వీడేగా, ఇక్కడ రాస్తున్నాను. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఎప్పుడు చెప్తున్నదే k ప్లస్ 1 క్యూబ్. చివరి ఎందుకు రాశాను? నాకు ఇష్టం లేక కాదు, దానికి ముందు టర్మ్ రాద్దామని. 3కి ముందు 2 వచ్చినట్టుగా k ప్లస్ 1కి ముందు k క్యూబ్ కూడా వస్తుంది. ఎప్పుడు చెప్తున్నదే ఇక్కడే ఉంటుంది, రెడీగా ఉంటుంది. వీడిని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఇక్కడ వాల్యూ ఉంది, రీప్లేస్ అయ్యండి. ఈక్వల్ టు k ప్లస్ 1, k ప్లస్ 1 కాదు కదా, k స్క్వేర్, k స్క్వేర్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ ఒక వాల్యూ ఉంది ప్లస్ k ప్లస్ 1 క్యూబ్ ఇక్కడ రెడీగా ఉంది. ఈక్వల్ టు సింప్లిఫై చేస్తున్నానమ్మా. k స్క్వేర్ ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తే ముందు ఎల్సిఎం కాలిక్యులేట్ చేద్దాం. 4 ఇంటూ k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 4. ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసేయచ్చు. కాబట్టి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఇంకా k స్క్వేర్ మాత్రమే మిగులుతుందమ్మా. ఇక్కడ k ప్లస్ 1 కామన్ తీసాను కాబట్టి 4 ఇంటూ k ప్లస్ 1 మాత్రమే మిగులుతుంది బై 4. వెరిఫై చేసుకోండి. k ప్లస్ 1 స్క్వేర్ కామన్ తీసేశారు, k స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ తీసేశారు, 4k ప్లస్ 1 మాత్రమే మిగులుతుంది. ఈ వాల్యూ సింప్లిఫై చేయాలి. ఇప్పుడు k ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడమ్మ k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 బై 4. ఈ వాల్యూ చూడండి, ఇక్కడ కాలిక్యులేట్ చేస్తున్నాను. k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు? k స్క్వేర్ ప్లస్ 2k 4 కదమ్మా, ఇది 4 ఇంటూ 1 4 కదా, 4 ఇది 2k ప్లస్ 2k ప్లస్ 4. అసలు యాక్చువల్గా అది a ప్లస్ బి హోల్ స్క్వేర్. అది సర్లేండి, ఇలా చేద్దాం. k కామన్ తెస్తే k ప్లస్ 2 ప్లస్ 2 కామన్ తెస్తే k ప్లస్ 2. అంటే నీకు ఏం వచ్చింది? k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 2 వచ్చింది. దాన్ని ఎలా రాయొచ్చు? k ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఈక్వల్ టు k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4. అది RHS అనుకుంటా, RHS. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు RHS.
ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. దేర్ ఫోర్ ఏం ట్రూ? pk+1 ఈజ్ ట్రూ మనం ప్రూవ్ చేస్తాం. దేర్ ఫోర్ ఇండక్షన్ ప్రకారం దెన్ బై ఇండక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ mathematical induction the statement is true for small n belongs to capital అలా రాస్తారు. ప్రతి ఎన్కి కూడా అలా జరుగుతుంది. దట్ ఈజ్ అని చెప్పేసి మీకు ప్రతి అదే ప్రాబ్లం చెప్తుంది. ఇది మరలా రాయమని చెప్తున్నాను. 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ అండ్ సో ఆన్ n³ ఈక్వల్ టు సేమ్ అదే రాస్తారు. n² ఇంటూ n+1² 4 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్. ఇది కాలిక్యులేషన్ ఈజీగా ఉందమ్మా. ఇది ఏదైనా కూడా అదే ప్రాసెస్. ఇక్కడ మీరు k+1 వరకు రాస్తారు. దాని ముందు టర్మ్ కూడా కేనే కదా, k+1కి సంబంధించిన ముందు టర్మ్ కేనే అవుతుంది. అది స్ప్లిట్ చేయండి. ఈ వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంటుంది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ 1 అని రాస్తారు. అలా వచ్చిన తర్వాత సింప్లిఫై చేయటమే. ఇక్కడ 4 LCM ఉంటుంది. 4 LCM చేసిన తర్వాత k+1² k+1² రెండు చోట్ల ఉంది కాబట్టి కామన్ తీస్తారు. మిగిలింది ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసుకుంటారు. అవి వచ్చిన వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అని ప్రూవ్ చేయాలి. ఈ వాల్యూ డైరెక్ట్గానే వచ్చేస్తుంది. ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి p(k+1) కూడా ట్రూ అవుతుంది. ఇండక్షన్ ప్రకారం నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ట్రూ. ఇంతకీ ఏం ప్రూవ్ చేసినట్టు? ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. నువ్వు ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా అంటే నేచురల్ నెంబర్ ఏం తీసుకున్నా కూడా జరుగుతుంది అని. ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా అంతే. ఫస్ట్ స్టెప్ ప్రూవ్ చేస్తారు, తర్వాత స్టెప్ ఎజ్యూమ్ చేసుకుంటారు, స్టెప్ మరలా ప్రూవ్ చేయాలి. సో ఒకసారి ప్రూవ్ చేస్తారు, ఎజ్యూమ్షన్ వాడుకొని దాని తర్వాత స్టెప్ కూడా ప్రూవ్ చేస్తారు. అది మ్యాథమెటికల్ ఇండక్షన్ సంబంధించిన 3 స్టెప్స్ కూడా. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇవే చేస్తారు. ఓకేనమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే.